శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 12వ శ్లోకం. ఈ శ్లోకము అత్యంత ప్రాముఖ్యమైనది. సృష్టిలోని సర్వస్వము శ్రీకృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నప్పటికీ ఆయన వాటికి ఎలా అతీతుడో ఈ శ్లోకంలో వివరించబడింది. ఓం ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్రయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ఏ చ ఏవ ఇంకా ఏవైతే, సాత్విక భావ సత్వగుణ సంబంధమైన భావాలు అంటే ప్రశాంతత, దయ మొదలైనవి. రాజస రజోగుణ సంబంధమైన భావాలు అంటే ఆశ, అహంకారము, చంచలత్వము అటువంటివి. తామస చ మరియు తమోగుణ సంబంధమైన భావాలు అజ్ఞానము, సోమరితనము, క్రోధము, మోహము అటువంటివి. ఏవైతే ఉన్నాయో తాన్ వాటన్నింటినీ, మత్త ఏవ ఇతి నా నుండే కలుగుతున్నాయని, విద్ధి తెలుసుకో, తు కానీ, అహం నేను, తేషు వాటి యందు అంటే ఆ గుణాలకి లోబడి, నా లేను, మయి నా యందు ఉన్నాయి. తాత్పర్యం ఏమంటే సత్వ రజో తమో గుణాల వల్ల కలిగే భావాలన్నీ నా నుండే కలుగుతున్నాయని తెలుసుకో. ప్రకృతిలోని ఈ త్రిగుణాలు నా ఆధీనంలో ఉన్నాయి, కానీ నేను వాటికి లోబడి లేను. ఆ గుణాలే నా యందు ఉన్నాయి. భగవంతుడు ప్రకృతి గుణాలకు మూలకారకుడు. అయితే సాధారణ మానవులు ఈ 3 గుణాలకు లోబడి ప్రవర్తిస్తారు. కానీ భగవంతుడు ఈ గుణాలను సృష్టించినప్పటికీ ఆయన వీటికి అతీతుడు. ఉదాహరణకు, ఒక దేశపు చట్టాన్ని రాజు లేదా ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రజలందరూ ఆ చట్టానికి లోబడి ఉండాలి. కానీ ఆ చట్టాన్ని నిర్మించిన రాజు దానికి బద్ధుడు కాడు. అలాగే భగవంతుడు కూడా ప్రకృతి నియమాలకు అతీతుడు. ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ బాహ్య ప్రపంచంలో అంటే పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే మనకు వెనకల శ్లోకాలలో అన్నీ చదువుకున్నాం కదా, అవి సూర్యచంద్రులు, అగ్ని, వాటి తేజస్సు, ఓంకారము, బలము, జలము, వేదాలు, పౌరుషము, భూమి, తపస్సు మొదలగు బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులలో నేను ఉన్నాను అని చెప్పాడు ఇంతవరకు. ఇప్పుడు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచము, వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నాడు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. అవి సత్వ, రజ, తమో గుణాలు. ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాం. 3 గుణాలు పరమాత్మ సృష్టే. కానీ ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగానే కర్మలు చేస్తాము. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది. తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవడం సాత్విక భావం. ఉన్నవన్నీ నాకే కావాలి అనుకోవడం రాజసిక భావం. అవి లేకపోతే నేను బతకలేను అనే మోహంలో పడడం తామసిక భావం. ఈ 3 భావాలకు అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు, రజోగుణము బల పరాక్రమాలు, వీరత్వము సూచిస్తుంది. అవి కూడా పరమాత్మ తత్వాలే అని తన బల పరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితకబాదితే పోలీసులు కేసు పెడతారు. అదేమిటండి, అవి అన్నీ పరమాత్మ విభూతులే అండి, నేను ఆ పరమాత్మ విభూతిని అనుసరించి వాడిని కొట్టాను, నన్నెందుకు పట్టుకున్నారు అంటే అందరూ నవ్వుతారు, ఇంకా 4 తంతారు. అదే రాజసిక ప్రవృత్తితో బలహీనులను, దీనులను రక్షించవచ్చు, వారికి అండగా నిలవవచ్చు, వారికి సాయం చేయవచ్చు, తనకు ఉన్న బల పరాక్రమాలతో, వీరత్వంతో వారిని ఆదుకోవచ్చు. అలా చేసిన వాడిని అంతా పొగుడుతారు. కాబట్టి రాజసిక ప్రవృత్తి, రాజస భావాలు పరమాత్ముడిలో నుండి వచ్చిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మానవుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
ఒకసారి సత్వ రజస్ తమో గుణాలు పరమాత్మలో నుండి వెలువడిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో మానవుల ఇష్టం. అందుకే వాటిలో నేను లేను అని పరమాత్మ ముందే సూచించాడు. ఉదాహరణకు నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని చంపేటప్పుడు తీవ్రమైన కోపం అంటే రజో తమో గుణాలు కనిపిస్తాయి. ఆ క్రోధము భగవంతుడిని బంధించలేదు. అది కేవలం లోక కళ్యాణం కోసం ఆయన ధరించిన ఒక లీల మాత్రమే. మానవుడు కోపానికి బానిసవుతాడు, కానీ భగవంతుడు కోపాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. అదే నత్వహం తేషు తే మయి, నేను వాటికి లోబడను అనేదానికి నిదర్శనం. పురాణాలలో కృష్ణ పరమాత్మ లీలలు గమనిస్తే ఆయన అందరినీ తన మాయతో మోహింపజేస్తాడు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ముక్తుడిగానే ఉంటాడు. ఈ శ్లోకము పురాణాలలో వర్ణించబడిన భగవంతుని లీలలకు మరియు సృష్టి రహస్యానికి ఒక తాత్విక పునాది. ప్రపంచంలోని మంచి చెడు మిశ్రమ భావాలన్నీ దైవ సంకల్పంలోని భాగాలే అయినప్పటికీ దేనికి అందని పద్మపత్రంలా పరమాత్మ ఎలా ఉంటాడో ఈ శ్లోకం అద్భుతంగా వివరిస్తుంది. హరి ఓం తస్సత్.